సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తున్న వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ పెరిగింది. మరింత సమాచారం ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిన్న నుంచి ప్రారంభమైంది. అయితే ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నిన్న నుంచి ప్రారంభమైనటువంటి ప్రయాణికుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రేపటి నుంచి విద్యార్థులకు హాలిడేస్ ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళ సొంతూళ్ళకు తల్లిదండ్రులు విద్యార్థులు అందరూ సొంతూళ్ళకు బయలుదేరారు. అట్లాగే అయితే ఇప్పుడు నిన్న నుంచి ప్రారంభమైనటువంటి సంఖ్య ఈరోజు పెరిగింది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ వద్ద చూడొచ్చు. ఎల్బీ నగర్ వద్ద ఇటు ఆంధ్రాకు వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎక్కువగా ఆంధ్రాకు వెళ్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి ప్రయాణం అవుతుంటారు. అయితే ఎల్బీ నగర్ నుంచి చూస్తే కనుక ఎల్బీ నగర్ నుంచి భారీగా ట్రాఫిక్ అయితే ఉంది. ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు సొంతూళ్ళకు పయనం అవుతున్నారు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది. తెలంగాణకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,432 బస్సులు నడుపుతుంది. అయితే ఇటు ట్రాఫిక్లో ఎటువంటి ఇబ్బందులు కాకుండా అటు రైల్వేకి సంబంధించి కూడా దాదాపుగా దక్షిణ మధ్య రైల్వే 56 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. అయితే ఇటు మొత్తంగా చూసినట్టయితే కనుక ఇక్కడ విజయవాడ నుంచి దాదాపుగా 2,600 బస్సుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ప్రత్యేకంగా సర్వీసులు నడుపుతున్నారు. అయితే వీటికి సంబంధించి పొన్నం ప్రభాకర్ మంత్రి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి అంటే ఫేర్ పెంచకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ పండుగ సందర్భంగా అదనపు ఛార్జీలు ఎక్కువగా వసూలు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి మంత్రి ఇప్పటికే రవాణా అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ట్రాఫిక్ సంబంధించి కూడా రాచకొండ పోలీసులు ఈరోజు సాయంత్రం నుంచే ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి అటు అబ్దుల్లాపూర్ మెట్ వరకు కూడా రోజుకు ఉండేదానికంటే కాస్త ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అట్లాగే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్లే సమయంలో పంతంగి టోల్గేట్ కానీ బీబీనగర్ టోల్గేట్ కానీ ఇక్కడ ఆ టోల్గేట్ వద్ద కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఫాస్ట్ ట్రాక్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని రీఛార్జ్ చేసుకోవాలని ఇప్పటికే రాచకొండ సిపి ఎల్బీ సుధీర్ కుమార్ ఇప్పటికే ప్రకటించారు. అట్లాగే ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎక్కడికి వెళ్తున్నారు సార్? మేము రాజమండ్రి వెళ్తున్నాం అండి. బస్ టికెట్స్ ఫేర్స్ ఎట్లా ఉన్నాయి సార్? ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్నారా గవర్నమెంట్ ట్రావెల్స్లో వెళ్తున్నారా? మేము గవర్నమెంట్ ట్రావెల్స్లో వెళ్తున్నాను. అఫ్ కోర్స్ కొంచెం తక్కువనే, పర్వాలేదు, బాగానే బస్సులు మాత్రం బాగానే ఉన్నాయి. నో ప్రాబ్లం, దెర్ ఈజ్ నో ఇన్కన్వీనియన్స్ టు పబ్లిక్. ఓకే సార్ మీరు చెప్పండి సార్, ఇక్కడ ఈ ఎల్బీ నగర్ నుంచి ఎక్కువగా వెళ్తుంటారు కదా ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు, సో ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉన్నాయి సార్? ఈ బస్ స్టాండ్లో అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయండి. క్రౌడ్ బాగా ఎక్కువగా ఉంది. బస్సులు కూడా టైంకే వస్తున్నాయి. బస్సులతో పాటు ఇటు క్యాబ్లలో వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వీటికి సంబంధించి ఈ క్యాబ్లలో ఎట్లా ఉంది సార్? రేట్లు పెరిగాయా తగ్గిపోయి? అయితే భయంకరంగా ఉన్నాయండి. మరి 4 times 5 times అలా హెవీ రేట్స్ ఉన్నాయండి. కొంచెం బెటర్ ఆర్టీసీ బస్సెస్. అది ఆర్టీసీ బస్సెస్ కూడా 50% ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. అది తక్కువ వేస్తే బాగుండేది. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇదివరకు ఎంత ఉండేది ఛార్జెస్, ఇప్పుడు ఎంత ఉన్నాయి? మేము ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నామండి. ఇదివరకు 700 ఉండేది, ఇప్పుడు 2500. అమ్మా ప్రైవేట్ ట్రావెల్స్ కదా, బాగా హై రేట్లు ఉన్నాయి బాగా. సో ఇవి మొత్తంగా ఇటు ప్రయాణికులు చెప్తున్నటువంటి విషయాలు. అయితే రేట్లు కాస్త పెంచారని, రేట్లకు కాస్త ఉపశమనం కలిగిస్తే వాళ్లకు కాస్త ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పి ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసినట్టయితే ట్రావెల్స్కి సంబంధించి కానీ ప్రైవేట్ ట్రావెల్స్ కానీ ప్రభుత్వ వాహనాలు బస్సులు కానీ ఏవైనా కూడా ఇబ్బంది లేకుండా తమకు కాస్త ట్రావెల్స్ ఫేర్ అయితే తగ్గిస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఎల్బీ నగర్ వద్ద ప్రయాణికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రామకృష్ణ.